ఇప్పుడు మీకు గాయత్రికి ఎటువంటి సంబంధం లేదు. గాయత్రికి నేనిచ్చే శిక్ష ఇక్కడితో పూర్తవ్వదు. ఆమె సర్దార్ బేడీలు విప్పింది కాబట్టి ఇప్పుడు స్వయంగా ఆ బేడీలను తన కాళ్ళకి వేసుకోవాలి. కాలి బూడిదైన ఇంటిని చూసి కలిగే బాధ కంటే తగలబడిపోయే ఆ ఇంటిని కళ్ళారా చూసినప్పుడే ఎక్కువ బాధ ఉంటుంది. గాయత్రి తన శేష జీవితం తగలబడిపోతున్న తన సంసారాన్ని చూసి విలపించాలి. ఆమె ఇక్కడి నుండి వెళ్ళకూడదు. మనమిద్దరం సుఖంగా కాపురం చెయ్యడం, కళ్ళారా చూడడమే ఆమెకు తగిన శిక్ష. మీరిచ్చే రెండో వాగ్దానం వినండి. ఈ గాయత్రి తన యావత్ జీవితం మీ బానిసగా, సేవకురాలిగా మీకు సేవలు చెయ్యాలి. ఆమె అనుక్షణం మీ చెంతనే ఉంటుంది, కానీ కేవలం ఒక సేవకురాలిగా. మేము దీన్ని స్వీకరిస్తున్నాం. నేనడిగే మూడవ వాగ్దానం వినండి. బాగా ఆలోచించి స్వీకరించండి రాణాగారు. ఎందుకంటే దీన్ని పాటించడం మీకు జీవితంలో అత్యంత కఠినమైన పరీక్ష కావచ్చు. మీరు ఇవ్వవలసిన చివరి వాగ్దానం ఏమిటంటే, ఈ రాజకుటుంబానికి ఏకైక వారసుడిగా పుట్టే పిల్లాడు నా గర్భం నుండి పుట్టినవాడై ఉండాలి. రాణగారు, ఆమిర్కోట్ రాజుగారికి ముచ్చెమటలు పడుతున్నాయి. మీరేమనుకున్నారు అసలు? నేను కేవలం నామమాత్రానికే మీ భార్యగా ఉంటాననుకున్నారా? ఒక సేవకురాలిగా మారి రాజమహల్లో ఏదో మూల పడుంటాననుకున్నారా? కాదు రాణగారు, కాదు. నేను మహల్లోకి వచ్చేది ఓ సేవకురాలు నవ్వడానికి కాదు, పట్టపు రాణి నవ్వడానికి కూడా కాదు, మహారాణిగా మారడానికి వస్తున్నాను నేను. నా గర్భం నుండి జన్మించాలి, నా గర్భం నుండి. పరమేశ్వర, నేనెంచుకున్న ఈ దారిలో ముందుకు సాగేందుకు నాకు శక్తినివ్వు. అలాగే రాణా గారిని కూడా దీవించు. మీ ఇద్దరి కృప వారికి ఎప్పుడూ ఉండాలి. దుఃఖంగా ఉంది కదూ? ఒకటి గుర్తుంచుకోండి గాయత్రి, ఈ దుఃఖానికి మన ఆనందాల చిరునామా మీరే ఇచ్చారు. పరపురుషుణ్ణి తాకడం ఇది ఆమిర్కోట్ సంప్రదాయమా?
పురుషుడే. ఇప్పుడు నువ్వు రాణా గారి భార్యవి కాదు. ఇప్పుడు వీరు నీకు పరాయి వారే. అయినప్పటికీ ఒక బానిసకి తన రాజును తాకే అధికారం ఉండకూడదు. ఇవన్నీ మీ దర్బార్లోని నియమాలు. కానీ ఇప్పుడు మనం భగవంతుడి దర్బార్లో ఉన్నాం. ఇక్కడ రాజు, రాణి, మనవాళ్ళు, పరాయి వాళ్ళు అందరూ సమానులే అవుతారు. శభాష్, ఇప్పుడు బానిస బాగా మాటలు నేర్చింది. వీరు మాకు కాబోయే భర్త, మందిరంలోని ప్రసాదం కాదు. రాణా గారు, మీరు మాకు వాగ్దానం చేశారు ఇక దీనితో మీకు సంబంధం ఉండదని. ఈ వాగ్దానానికి ఎక్కడ భంగం జరగకూడదు. అది దర్బారే కావచ్చు, మందిరం కావచ్చు. దుఃఖానికి మన జీవితం చిరునామా నేనే ఇచ్చాను. నేను ఈ దుఃఖాన్ని భరిస్తాను. ఒకవేళ కాబోయే రాణిగారి కోరిక ఇదే అయితే మేము ఈ కోరికని తప్పక గౌరవిస్తాం. ఏమైంది గాయత్రి? రగిలిపోతుందా? మందిరంలో దివ్వెలు వెలుగుతూనే ఉంటాయి. అదే దివ్వెల అదృష్టం. ఇక తమ ప్రభు భక్తితో తప్పించటం అన్నింటినీ మించిన అదృష్టం. కాబోయే రాణిగారు ఎంత గొప్ప భక్తురాలైనా సరే దివ్వె వెలిగించకుండా దేవుడికి హారతి ఇవ్వలేదు. రాణా గారికి బొట్టు పెట్టండి. మా రెండు చేతులకి రాణా గారి కోసం గోరింటాకు పెట్టుకున్నాం. అధికారం ఉన్నా సరే వారికి తిలకం దిద్దలేం. కానీ తిలకం దిద్దాలనుకున్న వారికి ఎటువంటి అధికారమూ లేదు. మేం బొట్టు పెట్టుకోకుండానే దర్బార్కి వెళ్తున్నాం. ఆగండి రాణా గారు. మీరు బొట్టు పెట్టుకోకుండా ఎప్పుడూ మందిరం నుంచి వెళ్ళలేదు. మందిరం నుంచి ఇలా బొట్టు లేకుండా వెళ్ళటం అపశకునం అంటారు. మీరు బొట్టు పెట్టుకోవాలి. తప్పక పెట్టుకుంటారు. ఆగు. మేం నీకొకటి ఇవ్వాలనుకుంటున్నాం గాయత్రి. సేవిక, ఇవి మాకు రాణా గారికి జరిగే పెళ్లి శుభలేఖలు. వీటిని నువ్వు మా అతిథులందరికీ ఇళ్ళకి స్వయంగా వెళ్ళి ఇచ్చి రావాలి. చెప్పండి రాణా గారు, నేను ఈ పని చేసి తీరాలా? అవును గాయత్రి, ఈ దుఃఖానికి మమ్మల్ని పరిచయం చేసింది మీరే. మీరు పెద్ద అగాధంలో పడిపోతారు కాబోయే రాణిగారు.